ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో మరో కొత్త పార్టీ టెన్షన్‌లో ముఖ్యమంత్రి. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి. మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారండి. దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకపోయినా అప్పటి నుండి హడావిడి మొదలవుతుంది. మరోసారి అధికారం చేపట్టాలని వైసీపీ నాయకత్వం భావిస్తుంది. ఎలాగైనా వైసీపీని గద్దెదించి తాము అధికారం రావాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తు కూడా ఉంటుందని ప్రకటించాయి. ఓట్లు చీలకూడదనే లక్ష్యంతో తాము ఉమ్మడిగా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపాయి. మరోవైపు అధికార పార్టీ వైసీపీ వైనాట్ 175 టార్గెట్గా ఎన్నికల సమాయత్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. ఏపీలో ఇప్పటికే తెలుగు సేన పార్టీతో ఒక కొత్త పార్టీ రాగా తాజాగా సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా కొత్త పార్టీ ప్రకటించారు. అయితే ఇప్పటికే ఏపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన ఉండగా కాంగ్రెస్, బీజేపీలు కూడా బరిలో దిగుతాయి. వీటికి తోడు మేము కూడా బరిలో దిగుతామంటూ కొత్తగా రాజకీయ పార్టీ పుడుపోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాత సత్యరెడ్డి కొత్త పార్టీ పెట్టారు. తెలుగు సేన పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే ఆయన పార్టీని ప్రకటించిన కొన్ని గంటలకే మరో కొత్త పార్టీ కూడా పుట్టింది. ఆ పార్టీ పేరే జై భారత్ నేష్. దీన్ని సిపిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ స్థాపించారు. శుక్రవారం విజయవాడలో జై భారత్ నేషనల్ పార్టీని ప్రకటించి మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి నిరుద్యోగానికి ప్రధాన కారణమని ఆయన చెప్పారు. దానికి తీసుకొచ్చేందుకే భారత నేషనల్ పార్టీ పుట్టిందని ప్రకటించారు. ఇక గత ఎన్నికల పోటీ తర్వాత మరింత స్ఫూర్తి తాను పనిచేశానని అన్నారు లక్ష్మీనారాయణ. అన్ని వర్గాల్లో ప్రజలను కలిసి అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిపారు. రాజకీయం అంటే మోసం కాదని, సుపరిపాలన అని, వీళ్ళు తిన్నారని వాళ్ళు తిన్నారని వీళ్ళు విమర్శించే సరిపోదు. ప్రస్తుత రాజకీయ పార్టీలపై విమర్శలు చేశారు. ఎవరు అవినీతి పాల్పడేది లేదని, వ్యవస్థను స్థాపించగా దానికి పార్టీని పెట్టినట్టు అభివృద్ధి అవసరాలకు తీరుస్తానని జై భారత్ వారసత్వాన్ని రూపుమాపుతుందని సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఇటు తెలంగాణలో మనకు ఎన్నికలు ముగిసిపోయింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకు ఫిబ్రవరి, జనవరిలో ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది. ఈ తరుణంలో కొత్త పార్టీలతో సీఎం జగన్కు మరోసారి ఊహించని షాక్ అయితే తగిలింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన ఆల్స్మెంట్ యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.